నాగనాథ్ గారు కర్కాటక రాశి వారి గురించి చాలా ఎమోషనల్ పాయింట్స్ చెప్పారు. సో, ఇదైతే ఖచ్చితంగా వారికి అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ రాశి సింహం. సింహరాశి గురించి చూసుకుంటే నాకొక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను షేర్ చేస్తాను. నేను ప్రీవియస్‌గా వర్క్ చేసిన కంపెనీలో నా లేడీ బాస్ అండ్ నా సబార్డినేట్ కూడా ఉన్నారు. సో, వారిద్దరిది సింహరాశి. సో, ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ అపోజిట్ జెండర్. సో, వారు ఏ సిట్యుయేషన్‌లో చూసుకున్నా, లేదంటే ఏ మీటింగ్స్ అటెండ్ అయినా, ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా లైక్ నేనే గ్రేట్ అన్న ఒక యాటిట్యూడ్‌లో వాళ్ళుంటారు ఎప్పటికి. సో, దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఈ గ్రహణ కాలంలో వీళ్ళ రాశి ఎలా ఉండబోతుంది? మీరు వివేక్ గారు వాళ్ళతో ఉన్నప్పుడు మీకేమైనా కాలిందా? అవును సార్. యూ ఆర్ సో స్పెసిఫిక్ అబౌట్ యువర్ సబార్డినేట్ యాజ్ వెల్ యాజ్ యువర్ బాస్, లేడీ బాస్. యెస్. సో మగవాళ్ళకి లేడీ బాస్ దగ్గర యాటిట్యూడ్ తీసుకోవడం కష్టమే ఉంటది. అవును. బీయింగ్ ఎ మాస్కులిన్ జెండర్. అవును. అయితే సింహరాశి వాళ్ళకి సిగ్నిఫికెంట్ అంటే వాళ్ళ రాశ్యాధిపతే రవి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది సూర్యగ్రహణం గురించి, అవునా? సో వాళ్ళ సింహరాశి వాళ్ళ అధిపతే రవి, అంటే ఓన్ హౌస్. ఈ సింహరాశి వాళ్ళకి మీరు అన్నట్టు సెల్ఫ్ ప్రైడ్, యాటిట్యూడ్, ఈగో ప్రాబ్లమ్స్, ఆర్ఎల్స్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకే వాళ్ళే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి, అవునా? ఇది గమనించాను. మీరు బాగా బాస్ కి రిలేట్ అవుతారు చూసుకోండి. యెస్. అక్కడ ఏం ఉన్నా లేకపోయినా దే క్రియేట్ దర్ ఓన్ స్పేస్. యెస్. సో అబ్సల్యూట్లీ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏ సందర్భం వాళ్ళ ఇంపార్టెన్స్ ఉండదు, వాళ్ళ రోలే ఉండదు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఒక హంగామా చేసి చరిస్మాటిక్ వాళ్ళు డప్పు కొట్టుకుంటా ఉంటారు ఇండైరెక్ట్ గా. నేను డప్పు కొట్టుకుంటారని నేను చెప్పట్లేదు. డప్పు కొట్టుకోవడం అనేది నా అనాలిసిస్ కాదు. ఏంటంటే వాళ్ళకు ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే. దే క్రియేట్ దేర్ ఓన్ డొమైన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఆర్ ద ఎన్విరాన్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఒక రకం చెప్పాలంటే ఒక అవుట్ స్టాండింగ్ స్కిల్ అది. ఓకే. ఎందుకంటే మనిషికి ఎంత చదువుకున్నా, ఎంత విజ్ఞత ఉన్నా, సోషల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు, కొత్త మనుషుల్ని కలిసినప్పుడు ఎంతో కొంత ఇన్హిబిషన్ ఉంటుంది. కైండ్ ఆఫ్ షై, రిజర్వ్డ్నెస్, యూ విల్ నాట్ ఓపెన్ అప్ మచ్. అవునవును. ఈ లక్షణాలన్నిటికీ క్వైట్ ఆపోజిట్ ఉండేవాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు. ఓకే. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే సోషల్ సర్కిల్లో కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మాడిఫై చేసి ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి ఓపిక ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ స్కిల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు గమనించారు లేదు, వాళ్ళు వెరీ డ్రామాటిక్ బిహేవియర్ ఉంటుంది. అంటే డ్రామాటిక్ బిహేవియర్ అని ఆస్ట్రాలజీ ఉంటుంది. ఓకే. డ్రామాటిక్ బిహేవియర్ అంటే అరే వీళ్ళంతా డ్రామాలు చేస్తారు, వీళ్ళు ఒరిజినల్ కాదు ఇది అన్నది మీనింగ్ కాదు. ఓకే. సిచ్యువేషన్ని బట్టి వాళ్ళ భావోద్వేగాల్ని అక్కడ సందర్భ సహితంగా ప్రజెంట్ చేయగలిగేటువంటి ఒక అవుట్ స్టాండింగ్ స్కిల్ అది. అది మీకు వృషభ రాశి వాళ్ళకి జీరో ఉంటుంది. ఓకే. వృషభ రాశి వాళ్ళకి జీరో ఉంటుంది అది. ఈవెన్ మీకు తులారాశి వాళ్ళకు కూడా ఉండదు. సార్ జీరో అంటే తిట్టుకుంటారేమో సార్ మిమ్మల్ని. నో, బికాస్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దే ఆర్ నాట్ ద పీపుల్ హూ కెన్ ప్రిటెండ్. ఒక రకంగా చెప్పాలి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి అడాప్టబిలిటీ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళు ఎంపథైజింగ్ ఆర్ ప్రిటెండింగ్ ఆర్ ఎల్స్ యాక్టింగ్ లో వాళ్ళు ఉండలేరు. ఓకే. కానీ సింహరాశి వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారా అని మీరు అడగచ్చు. ప్రిటెండ్ చేయరు వాళ్ళు. ఓకే. దెర్ ఇస్ అ కాజ్, దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ, దెర్ మస్ట్ బి సమ్ మోటివేషన్. అందుకే చూడండి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఈ మోటివేషనల్ పర్సనాలిటీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ఫ్రంట్ ఆఫీసర్ రోల్ కానీ, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో మీరు వాళ్ళని పెడితే దే విల్ ప్లే వండర్ఫుల్ ఓకే. రోల్. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఏంటి మీ బాస్లో చూసి ఉంటారు, పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేయాలి 100%. యెస్. మీరు అందులో 99% ఇచ్చినా కానీ వాళ్ళు డిసాటిస్ఫైడ్ ఉంటారు. దే వాంట్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే విల్ ప్రూవ్ ఇట్ ఛాలెంజింగ్లీ. బట్ ఏంటంటే ఎవరన్నా ఇంటరప్ట్ అయ్యారు, వాళ్ళ రోల్ తీసుకుంటున్నారు, క్రెడిట్ వాళ్ళకి వెళ్తుందా అనే ఇన్సెక్యూరిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. ఇది వాళ్ళు ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం అన్నది వీళ్ళు తీసుకోలేరు. కానీ అలా అని చెప్పి జెలసీతోనో లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద కక్ష సాధింపోదు అనే లక్షణాలు ఉండవు. బట్ టైమ్లీ దే కెనాట్ యాక్సెప్ట్, బికాస్ ఎందుకంటే ఆ అటెన్షన్ నాకు రావాలి. ఇది వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఒక స్ట్రెంథనింగ్ పాయింట్ చెప్పా కదా, అడాప్టబిలిటీ, ఎగ్జిక్యూషన్ అండ్ సిచ్యువేషనల్లీ దే విల్ బి డ్రామాటిక్. ఓకే. బట్ టు ఎన్హాన్స్ ద సిచ్యువేషన్, నాట్ టు స్పాయిల్ ద సిచ్యువేషన్. దే ఆర్ నాట్ ద పీపుల్ హూ స్పాయిల్ ద సిచ్యువేషన్. Dramatically they don't spoil. But what they will do is they understand, execute. అందుకే చూడండి సింహరాశి వాళ్ళకి గొప్ప లక్షణాల్లో గొప్ప తల్లులు, ఆడవాళ్ళైతే గొప్ప తల్లి ఉంటుంది, గొప్ప భార్య కాకపోవచ్చు కానీ గొప్ప తల్లి ఉంటుంది. అదే మగవాళ్ళైతే దే విల్ బికమ్ గ్రేట్ ఫాదర్స్, మేబీ దే మే నాట్ బికమ్ గ్రేట్ హస్బెండ్స్. ఎందుకు అంటే వాళ్ళు నర్చరింగ్, ట్రైనింగ్, అడాప్టబిలిటీ అన్నది వాళ్ళకి డివైన్ క్వాలిటీ. వాళ్ళకి డిఫాల్ట్ అది ఇంబైబ్డ్ ఉంటుంది, వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి ఇన్స్టింక్ట్ అది.
సో ఈ ఇన్స్టింక్ట్స్ లో వాళ్ళకి ఏంటంటే ఒక టెరబుల్ ఐడెంటిటీ ప్యాషన్ ఉంటుంది, ఒక రకంగా ఐడెంటిటీ క్రైసిస్ కూడా చెప్పొచ్చు. ఈ ఐడెంటిటీ ప్యాషన్ క్రైసిస్ అన్నది మనం గ్రహణ కాలంలో రవి యొక్క స్థానం గురించి కూడా చెప్తున్నా కదా మీకు. గ్రహణ కాలంలో రవి స్థానం ఏంటంటే, రవి ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ దట్ సూర్యుడి వలన మనకు జీవము, రూపము, మనకు ఉన్నటువంటి కంప్లీట్ ఫిజికల్ స్ట్రక్చర్ వస్తుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళకి కనిపించకుండానే వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ అడాప్టబిలిటీ, సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ దేర్ బాడీ. అందరికీ ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఏంటంటే దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ హౌ దే లుక్. ఎస్పెషల్లీ మీరు ఆడవాళ్ళని చూడండి, ఒక సింహరాశిలో పుట్టిన మహిళను గుర్తుపెట్టాలంటే ఎంత పూర్ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా మినిమం అలంకరణ చేసుకుంటారు. దే ట్రై టు లుక్ రిచ్. వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా కానీ వాళ్ళు గొప్పవాళ్ళలాగా, సంపన్నులాగా ఉండేలాంటి అలంకరణ ఉంటుంది. కానీ అలా అన్నా మీరు చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు, సంపన్నులాగా ఉన్నారంటే అబద్ధం చెప్పరు. అలా ఒకవేళ వాళ్ళు అలంకరించుకున్నది ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారనుకోండి, అది కూడా చెప్తారు, ఇది నాది కాదు, నేను పలానా వాళ్ళుగా తెచ్చుకున్నాను అంటే. వాళ్ళు సోషల్ లైఫ్ లో చాలా విషయాలు చాలా ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా ఒప్పేసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు, మాట్లాడేస్తారు. ఆనెస్టీ అనుకోవచ్చా? ఐ కెన్ సే ఇట్ ఈస్ ఓపెన్నెస్. ఓపెన్నెస్. అదే అవతల వాళ్ళు ఎవరన్నా కొంచెం డిస్క్రిమినేటివ్ ఈగో కానీ, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే మాత్రం అలా చేయరు. అప్పుడు వాళ్ళే చెప్తారా ఇది నాదే అని చెప్తారు, కావాలని చెప్తారు. ఎందుకంటే నేను చెప్పా కదా, వాళ్ళు దేనికైనా అడాప్ట్ అయ్యి సిచ్యువేషనల్లీ వాళ్ళని ప్రెజెంట్ చేసుకుంటారు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ కాషన్. వాళ్ళకి ముందు చూపు, అట్ ద సేమ్ టైం కాషనింగ్. అంటే ఎవరన్నా రాంగ్స్ డైరెక్షన్ లో వెళ్తుంటే వాళ్ళని కాషన్ చేయడంలో వీళ్ళు దిట్ట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు హౌ దే ఐడెంటిఫైడ్ విత్ దర్ ప్రైడ్, ద బాడీ. నేను ఈ శరీరం మీద ఉన్న మమకారము, శరీరంతో పాటు మనకు ఉన్నటువంటి మేధస్సు, ఇంటెలిజెన్స్. మీరు ఇందాక అన్నారు కదా, అన్ని నాకు తెలుసు, నాకే తెలుసు అన్నట్టు ఉంటారు కదా. దట్స్ ట్రూ యాక్చువల్లీ. వీళ్ళల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, నాకు తెలిసి ఓవర్ కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువగా వీళ్ళకి డోగ్మా ఎక్కువ ఉంటుంది. డోగ్మా అంటే నేను ఒక పని చేస్తాను, నేను ఒక పైలట్ అవుతాను అనుకున్నప్పుడు వాళ్ళు సిన్సియర్గా, హానెస్ట్గా వర్క్ చేస్తారు. హానెస్ట్లీ దే వర్క్, సిన్సియర్లీ దే వర్క్. కానీ ఎందుకు సక్సెస్ గారు? వాళ్ళ ఊహలు, మీరు చూసిన బాస్లో కానీ, మీ సబార్డినేట్లో కానీ, వాళ్ళ ఎబిలిటీకి మించిన ఊహలు, ఎబిలిటీకి మించినట్టు మాటలు. ఎబిలిటీకి మించిన మాటలు గొప్ప చెప్పుకోవడం కోసం చేయరు వాళ్ళు. ఇందాక డప్పు అన్నారు కదా, ఎబిలిటీకి మించిన మాటల్లో వాళ్ళు డప్పు కొట్టుకోవడం కాదు అక్కడ. వాళ్ళు ఏంటంటే నేను చెయ్యగలను అనే ఆప్టిమిజం ని మాట్లాడతారు. ఐ కెన్ బికమ్ అన్ పైలట్, ఐ కెన్ బికమ్ ఎ డాక్టర్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ చేంజ్ ద వరల్డ్. ఇవన్నీ ఏంటి? వాళ్ళ ఫీలింగ్స్. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఫీలింగ్స్ చెప్తారు తప్ప వాళ్ళకి సెల్ఫ్ డబ్బా ఇష్టం ఉండదు. నేను వాళ్ళు చేసిందే చెప్తారు. చేసింది మీరు చెప్పడం తప్పలేదు. మీరు ఒక గొప్ప పని చేశారు, ఆ పని నేను చేశానని చెప్పుకుంటే తప్పేముంది? మీరు చెయ్యకుండా చెప్తే తప్పు, చేసి చెప్తే తప్పలేదు. సో వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ని అక్కడ ఉన్న సందర్భం సహితంగా ఎక్స్ప్రెస్ చేయడం అన్నది వీళ్ళు చెయ్యరు చాలా సందర్భాల్లో. అంటే మీరు ఇందాక సెల్ఫ్ ప్రైడ్ ఏదో ఉంటుందో, అది ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళకి బయటకు ఎట్లా వస్తుంది ప్రపంచంలోకి? ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ సెల్ఫ్ బూస్టింగ్ లాగా వస్తుంది, ప్రైడ్ లాగా వస్తుంది, గర్వం అన్నట్టు వస్తుంది. కానీ వీళ్ళ నోరు వల్ల వీళ్ళకి వచ్చేటువంటి సమస్యల కన్నా వీళ్ళ చేతల వల్ల వచ్చేటువంటి సమస్యలు తక్కువ. దేర్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంటలెక్చువల్, మోర్ కైండ్, మోర్ సెన్సిటివ్, మోర్ సెన్సిబుల్. బట్ దేర్ వర్డ్స్ ఆర్ సో హర్టింగ్ అదర్స్. వీళ్ళ జీవితంలో తప్పకుండా చాలా విలువైన రిలేషన్స్ ని వాళ్ళ మాట్లాడే విధానం వల్ల, కఠినమైన పదాల వల్ల, ఇది సిచ్యువేషనల్లీ మాట్లాడిన వల్ల కోల్పోతారు. నేను చాలా మంది సింహరాశిలో పుట్టినాడు భాగస్వాములు చూశాను కదా, దే వర్ రిపెంటింగ్ ఫర్ ఇయర్స్. అరే అనవసరంగా అప్పుడు నేను ఆ తప్పు చేశాను, అనవసరంగా నేను అప్పుడు ఆమె వదిలేశాను, అతను వదులుకున్నాను అన్నది, ఆ రిపెంటెన్స్ అనేది నేను చాలా చూశాను. వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఏంటి? బికాస్ ఆఫ్ ద వే ఐ కమ్యూనికేట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ డ్యూరింగ్ ద ఎక్లిప్స్. వీళ్ళకి న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. అంటే న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే మన కమ్యూనికేషన్, ఆర్టికులేషన్ వల్ల మనము అసందర్భంగా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి అసందర్భంగా మనం చెప్పకూడదు చెప్పడం వల్ల వీళ్ళు చాలా విలువైన రిలేషన్స్, నిర్ణయాలు కోల్పోవడం వల్ల తీవ్రమైన ధన నష్టం, తీవ్రమైన ధన నష్టము, తీవ్రమైనటువంటి మనస్తాపం కుటుంబ సభ్యుల వలన, జీవిత భాగస్వామ్యం వల్ల వీళ్ళు ఫేస్ చేస్తారు. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? వాళ్ళు వద్దు అనుకున్నది కూడా వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను సింహరాశిలో పుట్టాను, నాకు మీ మీద కోపం ఉంది, నేను అనుకుంటాను అనమాట, ఇక కోపం ఉన్నా కానీ వాళ్ళు కలవడానికి వచ్చాడు, సో లెట్స్ హ్యావ్ గుడ్ డిస్కషన్ అని అనుకుంటాం. మన ఇద్దరం మనం మంచిగా మాట్లాడుతుంటాం. సడన్ గా నాకు తెలియకుండానే నేను ఆల్రెడీ లోపల ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కోపం కావచ్చు, గ్రడ్జ్ కావచ్చు, వెంజెన్స్ కావచ్చు, అది ఆటోమేటిక్గా వర్బల్లీ వచ్చేస్తుంది బయటికి. సో దే హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దేర్ కాన్వర్సేషన్ విత్ ద పర్సన్. సో అలాంటప్పుడు ఏం చేయాలి? దే ఆర్ నాట్ అడ్వైజ్ టు హ్యావ్ లాంగ్ కాన్వర్సేషన్ విత్ ద పీపుల్ దే డోంట్ లైక్.
నచ్చని వ్యక్తులతో ఎక్కువసేపు మాట్లాడడం, ఎక్కువ అభిప్రాయాలు పంచుకోవడం చేస్తే వీళ్ళు అన్కండిషనల్లీ ఉన్నటువంటి వదాలన్నీ బయటకు వస్తాయి. ఓకే. సో అట్లా అర్థం ఏంటి? మీ బిహేవియర్ మీద మీకు కంట్రోల్ ఉందా? లేదు కదా. మీ బిహేవియర్ మీద మీకు కంట్రోల్ లేదు, అవును. మీ కమ్యూనికేషన్ మీద మీకు కంట్రోల్ లేదు. అవును. కానీ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కిల్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లీడర్. మరి అక్కడ ఏం జరుగుతుంది? ఈ నిర్ణయాల వల్ల, ఈ ఎమోషనల్ వర్డ్స్ వల్ల, ఇంపల్సివ్ డెసిషన్స్ వల్ల వాట్ దే ఆర్ లూజింగ్, ఐదర్ దే ఆర్ లూజింగ్ మనీ ఆర్ లూజింగ్ ద బెస్ట్ రిలేషన్స్. ప్లస్ ఇంకోటి రిలేషన్స్ పోగొట్టుకునే టైపా, వెరీ సాఫ్ట్ పీపుల్, వెరీ ఎంపథైజింగ్. సో వీళ్ళు రిలేషన్సే చెడగొట్టుకోరు. బెస్ట్ హస్బెండ్స్ కేటగిరీలో వీళ్ళు ఉంటారు. తెలుసా మీకు? సింహరాశి వాళ్ళు కన్సిడర్డ్ as బెస్ట్ పార్ట్నర్స్. ఎందుకంటే అన్ని రకాల పరిస్థితుల్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తారు తప్ప ఓకే. గతంలో చెడు జరిగింది, అది జరిగిందని దాన్ని ఊరికే మనసులో పెట్టుకొని ఆర్గ్యూ చేసే టైప్ కాదు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఫర్గివ్నెస్ ఉందని చెప్తారు. కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ as ద బెస్ట్ హస్బెండ్. ఓకే. ఆర్ దే ఆర్ రియల్లీ కంటెంటెడ్, హ్యాపీ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్. ఓకే. డ్యూరింగ్ ది చైల్డ్హుడ్ అంటే ఎస్పెషల్లీ మీరు బాల్యంలో మీరు హ్యాపీగా ఉన్నారా? మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది మీది? ఫ్యామిలీ లైఫ్ మీరు ఎలా గడిపారు? ఎటువంటి ఫ్యామిలీ లైఫ్లో మీకు కంటెంట్మెంట్ ఉన్నది అంతా ఒకటి చూసుకోండి. ఓకే. రెండోది మీకు సోషల్ ఐడెంటిటీ మీకు ఎర్లీ ఏజ్లో అంటే బిఫోర్ 19 years ఏజ్లో, బిఫోర్ 21 years ఏజ్లో మీకు సోషల్ ఐడెంటిటీ మీరు కోరుకున్నది వచ్చిందా రాలేదా? ఓకే. సోషల్ ఐడెంటిటీ లేదు, ఫ్యామిలీ బ్రాటప్ అప్బ్రింగింగ్ బాగాలేదు, మంచి స్ట్రాంగ్ అకాడమిక్స్ లేవు అనుకుంటే మాత్రం మీరు ఏవైతే డెసిషన్ తీసుకుంటారో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ సింహరాశి వాళ్ళు ఏ నిర్ణయాలు అయితే 3 రోజుల్లో తీసుకోవాలనుకుంటున్నారో మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే. అండ్ ఆ నిర్ణయం తీసుకుని నేను ఏదో సాధించేశాను, రివెంజ్ తీసుకున్నాను, వదిలించుకున్నాను అనే ఫ్రస్ట్రేషన్ అన్నది మీకు ఆ నిర్ణయం సందర్భాన్ని బట్టి రాదు. ఓకే. ఈ బాల్యము, సోషల్ ఐడెంటిటీ, ఫ్యామిలీ ఐడెంటిటీ ఎప్పుడైతే వీళ్ళు డిస్టర్బ్ అవుతారో ఈ డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఈ డెసిషన్ కింద మారుతుంది. ఓకే. సో కాబట్టి దయచేసి ఈ 3 రోజుల్లో మీరు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు మీకు ప్రమాదకరమైనవైన కానీ మీ ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటే తీసుకుంటారు ఈ సింహరాశి వాళ్ళు. అర్థమైంది? అవసరమైతే జైలుకు పోవడం కూడా రెడీ అవుతారు. కానీ ఓకే. వాళ్ళు దాని మీద మొండిగా ఉంటారు. కానీ దాన్ని అవుట్లుక్ ఏదైతే ఉంటుందో చాలా దూరాలోచన చేసి చెయ్యరు వీళ్ళు. ఓకే. సో క్షణికావేశంలో క్షణికంగా ఆలోచించేటువంటి విషయాల్ని ఈ 3 రోజులు కనుక ఇఫ్ దే అబ్జర్వ్ దెమ్ సెల్ఫ్, ఇఫ్ దే రిలేట్ విత్ దిస్ ద పాస్ట్ చైల్డ్హుడ్ అండ్ ద సాటిస్ఫాక్షన్, ద సోషల్ ఐడెంటిటీ, దీన్ని కనుక వాళ్ళు కన్సిడర్ చేస్తే ఈ నిర్ణయాల తీవ్రత తగ్గిపోతుంది ఫస్ట్. ఓకే. ప్లస్ తీసుకునే నిర్ణయం కూడా వీళ్ళకి నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ కూడా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సింహరాశి వాళ్ళు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.